వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ పరిధిలోని ఫిరోజ్గూడ గ్రామంలో బొడ్రాయి ఏర్పాటు చేసిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఫిరోజ్గూడ గ్రామ వాసులకు ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఈ రోజు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించామని, ఫిరోజ్గూడ గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా తమ బంధువులను పిలిపించుకొని ఎంతో సంబరంగా బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారన్నారు. ఫిరోజ్గూడ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ ఎడ్ల సదానంద, చీఫ్ అడ్వైజర్ యాదయ్య, అడ్వైజర్ వై కృష్ణ, ఎక్స్ చైర్మన్ ఎడ్ల ప్రభాకర్, చైర్మన్ వై మహేష్, ప్రెసిడెంట్ ఆర్ఎం సురేష్, వైస్ ప్రెసిడెంట్ కొండలు, జనరల్ సెక్రటరీ ఎడ్ల శ్యామ్ కుమార్, క్యాషియర్ ఎడ్ల మనోజ్ కుమార్, ఎడ్ల అశోక్, ఎడ్ల సుధాకర్ బాబు, కవిత, టి కృష్ణ, సత్యనారాయణ, మల్లారెడ్డి, కేపీ రాము, శేఖర్ బాబు, రాజేశ్వర, సింహ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుకుట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావణ గారు కూడా ఉదయం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. అన్నగారు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం గత సంవత్సరం కూడా వచ్చాను, ఈ రోజు కూడా నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషకరం ఉందని మాకు చెప్పడం జరిగింది. పెట్టినవి ఫస్ట్ 1 year అయిపోయింది, సెకండ్ సారి పూజ మూడోసారి కూడా ఈ యొక్క వార్షికోత్సవం జరపడం చేసాము. అంగరంగ ఇంకా పెద్ద ఎత్తున వార్షికోత్సవం చేస్తామని కోరుకుంటున్నాం. ఈ రోజు జనాలు ఆడపిల్లలు చాలా మంది ఆడపిల్లలు ఇంటింటికి పిలుచుకోవడం జరిగినది. ఇంటికి పిలుచుకొని ఆటలతోటి కోడి పుంజులతోటి అన్ని విధాలుగా ఆడపిల్లలకు ఏ విధంగా అయితే అల్లుళ్ళు వస్తారో ఆ సంతోషకరంగా ఆయన పిలుచుకొని వాళ్ళకి మర్యాదలు చేసి పంపించే విధంగా వాళ్ళందరూ కూడా పిలుచుకోవడం జరిగినది. ఛానల్కు శుభాకాంక్షలు, చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. ఈ యొక్క ఫిరోజ్గూడ అంతమ్మగూడ వెల్ఫేర్ అసోసియేషన్ 48 సంవత్సరాలు అయింది. ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసినాం. 78లో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ద్వారానే అన్ని రాజకీయ నాయకులతోటి సహకారం తీసుకొని ఈ యొక్క ఫిరోజ్గూడ అంతమ్మగూడ మరియు మా బస్తీ అభివృద్ధి కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులతో సహకారం తీసుకొని ఈ అసోసియేషన్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మేము గణేష్ చవితి కానీ శ్రీరామనవమి కానీ బొడ్రాయి కార్యక్రమం 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 3వ సంవత్సరము 27లో కార్యక్రమం ఉంటుంది. చివరిగా తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి కార్యక్రమం ఉంటుందని పురోహితులు చెప్పడం జరిగింది. కాబట్టి అసోసియేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు బస్తీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మాధవరము కృష్ణారావు అన్నగారు కానీ, యోగేందర్ రెడ్డి అన్నగారు కానీ, ఈ యొక్క కార్యక్రమము వడ్డపల్లి రాజేశ్వరరావు గారు కానీ వాళ్ళందరూ కూడా కుకుట్పల్లి వాస్తవులు అందరూ కూడా సహకారము మా బస్తీ అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన అమ్మవారు ధన్యవాదాలు తెలుపుతూ మా అసోసియేషన్ తరపు నుంచి, బస్తీ తరపు నుంచి, ఫిరోజ్గూడ ప్రజల తరపు నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా ఎప్పుడైతే ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో తరపు నుంచి కాబట్టి
ఆంజనేయ స్వామి దేవాలయంలో అసోసియేషన్ ముందుకు పోతుందని చెప్తూ హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.